పశ్చాత్తాపడుటకు అవకాశం ముసలిగా ఉన్న నమ్మకము కూడా మీ ప్రజలు కలిగింది. మొదటి పట్టణము సొలొమోను జ్ఞానగ్రంథము 12వ అధ్యాయము 13వ వచనము మరియు 16వ వచనం నుంచి 19వ వచనము. సొలొమోను జ్ఞానగ్రంథము 12వ అధ్యాయము 13వ వచనము మరియు 16వ వచనం నుంచి 19వ వచనము. సొలొమోను ప్రభుతో ఇట్లా అనుచున్నాడు: అన్ని ప్రాణులను కాపాడినది నీవే, నీవు తప్ప మరొక దైవం లేడు. కనుక నీ తీర్పు న్యాయమైనదే అని నీ ఎవరికి నిరూపింపనక్కర్లేదు. నీ నీతికి నీ బలమే కారణం. నీవందరికీ అధిపతి కనుక అందరినీ దయతో కాపాడదు. నీ శక్తిని సందేహించు వారికి నీ బలము చూపించు. నీ శక్తి తెలిసి నిన్ను దిగ్గంచు వారికి నీవు దండించు. నీవు మహాబలవంతుడైన కరుణగల న్యాయాధిపతి. నీవు కోల్పోయిన వెంటనే దండింపగల శక్తి గలవాడు. అయినను నీవు మమ్ము ఓర్పుతో సహించి ఊరుకుందు. సజ్జనులు ఇతరులకు దయచూపవాలని ఈ చేయడం ద్వారానే నీ ప్రజలకు బోధించు. పాపము చేసిన వారికి పశ్చాత్తాపడుటకు అవకాశము నొసగలవను నమ్మకమును కూడా నీ ప్రజలకు కలిగించు. ఇది ప్రభువు వాక్కు. సహోదరులారా, అదే విధముగా బలహీనమైన మనకు ఆత్మ కూడా సహాయపడును. ఏదైనా మనకు యుక్తముగా ఎట్లు ప్రార్థింపవలెనో మనకు తెలియదు. మాటలకు సాధ్యపడని ఈ తూర్పుల ద్వారా మన కొరకై ఆత్మయే దేవుని ప్రార్థించును. హృదయాంతరంగములను పరిశీలించి దేవుడు ఆత్మభావమును ఎరుగును. ఏదైనా దేవుని సంకల్పానుసారంగా దైవ ప్రజల కొరకై ఆత్మ దేవుని ప్రార్థించును. ఇది ప్రభువు వాక్కు. Thank you.
ఉన్నది కావున ప్రభావ మీరు మాతో ఉన్నంత కాలం మాకు ఎవరు కూడా